కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకున్న 3 కీలక నిర్ణయాలు దేశ ఆర్థిక స్థితిగతిని మార్చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించిన ఆయన జన్ధన్, ఆధార్, మొబైల్ ఫోన్లను అనుసంధానం చేస్తూ ఏర్పాటైన జేఏఎం కారణంగా అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చాలా కాలంగా నానుతున్న జీఎస్టీకి త్వరలో మోక్షం కలగనుందని స్పష్టం చేశారు. వస్తు సేవల పన్ను విధానాన్ని సమగ్రంగా మార్చేసే జీఎస్టీ అమలుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుందని జైట్లీ వివరించారు. ఇక నోట్ల రద్దు అంశాన్ని మరోమారు సమర్థించుకున్న ఆర్థిక మంత్రి దేశంలో సమాంతర, అనైతిక ఆర్థిక వ్యవస్థల అంతానికి నాంది పలికిందని అన్నారు. Government decided to demonetize the high denominational currency, which shook the system for some time, which has now gradually increased the process of integrating India's shadow economy, the parallel economy, the informal economy in far greater number with the more formal economy. The size of the more formal economy is expanding. So are the transactions in the banking system and through the digital mode. This is going to result, coupled with the GST, in the days to come, much larger revenues as far as the states are concerned, as far as the central government is concerned, and expand the size as far as the formal economy is concerned.